కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డు నందుగల పూలే సర్కిల్ వద్ద సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి కార్యక్రమం పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేల్ గురుమూర్తి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రగొల్ల గోపాలస్వామి, యోగి వేమన యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొండపల్లి చిన్నా సుబ్బారావు, బద్వేల్ పౌరవేదిక చైర్మన్ పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి హాజరై సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. కార్యక్రమంలో పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేల్ గురుమూర్తి మాట్లాడుతూ స్త్రీలు చదవకూడదు అనే ఆనాటి సమాజంలో స్త్రీ విద్య ద్వారానే కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందని, తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద విద్య నేర్చుకుని భారతదేశంలోనే మొట్టమొదటి అంటరాని బాలికల విద్య కోసం 1948 పూణేలో తన భర్త ఏర్పాటు చేసిన పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేసిన భారతదేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయుని మాతా సావిత్రిబాయి పూలే అని అన్నారు. తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొని భర్త మరణానంతరం ఆయన ఉద్యమాలను అత్యంత ధైర్య సాహసాలతో కొనసాగించిన దీశాలి అని కొనియాడారు. ఈరోజు బద్వేల్లో అన్ని సంఘాలు, బీసీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, ఇతర కులస్తులు అందరూ కలిసి ఆమెకు పూలదండలేసి ఈ ప్రోగ్రాంను జయప్రదం చేశారు. ఆమె గారు చేసిన సేవలు మొదటి స్కూల్ను ఏర్పాటు చేసి ఉన్నత కులాల వారు వ్యతిరేకిస్తున్నా కూడా ఆమె ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసమై ఎంతో అవమానాలు పాలై బురద చల్లించుకుంటూ తను మళ్ళా డ్రెస్ మార్చుకుంటూ రిటర్న్ వచ్చి స్కూళ్ళకు చదువు చెప్పుతూ పిల్లలను డెవలప్ చేస్తూ హరిజనవాడలమ్మడి తిరిగి ఆ కాలంలో వేరే కులస్తులకు చదువు చెప్పడం అంటే మహా కష్టంగా ఉన్నది. అటువంటి టైంలో ఆమె అవమానాలు పడినా కూడా ఎనుకబడలేదు. మన బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ చదువుల కోసమే ఆమె సొంతం ఫస్ట్ స్కూల్ ఏర్పాటు చేసి ఆమె చదువు చెప్పారు. కాబట్టి ఆమెను మనం అందరం అన్ని కులాల వారిని కూడా ఆమెను స్మరించుకోవాలి. ఈ పోదు ఆమె 127వ వర్ధంతి కాబట్టి ఆమెకు మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమె వర్ధంతిని మనం వీలైన కాడికి జయప్రదం చేస్తూ ఇంతటితో నేను విరమించుకుంటాను. 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు ఆమెకు ఏర్పడడం జరిగింది. ఎందుకంటే గత బ్రిటిష్ ప్రభుత్వంలోనే మహాత్మా జ్యోతిరావు పూలేకి మహాత్మా బిరుదు వచ్చింది. అంటే ఆయన ఎంతటి మహానుభావుడైతే బ్రిటిష్ ప్రభుత్వమే మహాత్మా ఇచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వమే ఈరోజు మనకు భారతదేశానికి 3 మహానుభావులు. ఒకరు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే, 2 వచ్చేసి మహాత్మా గాంధీ, 3 వచ్చేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ 3 కళల కన్నా ఆ కళలను నెరవేరుస్తున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అంటే నేను 2 మాటలు చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఈరోజు అందరికీ విద్య, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయం అందరికీ విద్య, అందరు చదువుకుంటేనే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ జిల్లా బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది అనే కాన్సెప్ట్తో మహాత్మా జ్యోతిరావు చేయడం జరిగింది. అదే కాన్సెప్ట్ మన జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం, నాడు నేడు కింద ప్రతి స్కూళ్ళు డెవలప్ చేయడం, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అంతా చేయడం జరిగింది. 2 మన మహాత్మా గాంధీ, ఆయన ఏంది గ్రామ స్వరాజ్యం. గతంలో మనం ఎంఆర్ ఆఫీస్కి రావాలన్నా, తహసీల్దార్ ఆఫీస్కి రావాలన్నా ఎంత కష్టంగా ఉండేది. ఈరోజు ఆయన కళ్ళేంది ప్రజల దగ్గరికే పాలన పోవాలా, ప్రజల దగ్గరికే మన గ్రామ స్వరాజ్యం. సంఘ సంస్కర్త అయినటువంటి మాతా సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మాతా సావిత్రిబాయి పూలే సతారా జిల్లాలో, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టి మహాత్మా జ్యోతిరావు పూలేని వివాహమాడి మరి ఇక్కడ స్త్రీ విద్య ద్వారానే కుటుంబము, దేశము అభివృద్ధి చెందుతుందని మరి పూలే గారి దగ్గర చదువు నేర్చుకొని మరి 1848లో మరి పూణేలో అట్టడుగు బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి మరి ఆ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి మొట్టమొదటి